కామ్రేడు ఓంకారుడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు ఎర్ర జెండె తన గుండెగా ఎర్ర జెండె తన గుండెగా కడదాకా నడిసినోడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు ఎర్ర జెండె తన గుండెగా కడదాకా నడిసినోడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు కూలి రెట్ల పెంపు కోసం అయ్యో కూలి పోరు నడిపినాడు కూలి రెట్ల పెంపు కోసం అరే కూలి పోరు నడిపినాడు అరే కూలి రెట్ల పెంపు కోసం కూలల్ల కూడగట్టిండు కూలి రెట్ల పెంపు కోసం అయ్య కూలల్ల కూడగట్టిండు అరే గాడిల పాలన కూల దోసి గాలిబు బతుకుల్లో వెలుగయ్యిండు గాడిల బతుకుల్లో కూల దోసి గాలిబు బతుకుల్లో వెలుగయ్యినాడు 5 సార్లు ఎమ్మెల్యేగా 5 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీ టైగర్గా వెలుగుంది రోడ్డు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు ఎర్ర జెండె తన గుండెగా ఎర్ర జెండె తన గుండెగా కదగా నడిసినోడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు కమ్యూనిస్టు వీర యోధుడు కామ్రేడు ఓంకారుడు నిజంగా ఇప్పుడు అసెంబ్లీని చూస్తుంటే మన పల్లెటూళ్ళలో మన వాడలలో ఎట్లయితే గొడవలు అయితాయో సేమ్ గట్టి అనిపిస్తాను. ఒకప్పుడు ఓంకార్ గారు అసెంబ్లీలో ఉంటే ఆయనకి ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు టైం ఇచ్చేది. ఎందుకోసం ఇచ్చేది అంటే మొన్ననే నేను వాట్సాప్లో ఫేస్బుక్లతో చూసిన ఆయన వస్తే మాట్లాడితే కేవలం పేదలకు ఏదైతే కావాలో గదాని గురించే మాట్లాడతా కాబట్టి నేను అతనికి చాలా టైం ఇచ్చినా అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొన్న చెప్పుకున్నాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఎంత గొప్ప త్యాగం అనేది. నిజంగా మనం అసెంబ్లీలో మన అసెంబ్లీ టైగర్గా 5 సార్లు గెలిచినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన చనిపోయేంత వరకు కూడా కమ్యూనిస్ట్ గారు ఉన్నాడు. తూటాలు ఎన్ని పడ్డా కూడా భయపడకుండా పోయింది. అందుకోసమే ఈరోజు పేదోళ్ళ పక్షాన మాట్లాడాలంటే ఎవరు లేని పరిస్థితి. అందుకోసమే 1 2 వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరై చీమల దండై కదిలిన వాళ్ళు పాముల కూరలు పీకిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లో నా